అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. మంచిది ప్రియులరా, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22వ వచనం నుంచి కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానించి మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను మనం తెలుసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మీ యొక్క బైబిల్ని ఓపెన్ చేసి చదవవలసిందిగా, ధ్యానించవలసిందిగా మనం చేసుకుంటున్నాను. 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములు తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన యేసుక్రీస్తు వారు వారిని బలవంతము చేసెను. మరి యేసుక్రీస్తు వారు భవిష్యత్తు తెలియదా అని మనం జాగ్రత్తగా కొన్ని సందర్భాలైన బైబిల్లో నుంచి మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ప్రియులారా, మనం గమనించవచ్చు, చేప యొక్క నోటిలో నుంచి ఒక నాణాన్ని తీయటం కానీ, లేదంటే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి, ఆ ప్రాంతంలో అక్కడ గాడిద సిద్ధంగా ఉంటుందనే సందర్భాలు కానీ, ఇవన్నీ కూడా మనకి అర్థమైపోతూ ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు వీళ్ళని ఎందుకు అద్దరికి వెళ్ళమని బలవంతం చేస్తున్నారని మనం ఆలోచించినట్లయితే అందులో చాలా రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకదాని గురించి మనం ఆలోచించినట్లయితే కనుక, మరి దేవునికి అక్కడ వారు వెళ్ళటం వల్ల కింద మనం గమనించినట్లయితే ఒక భయంకరమైనటువంటి ఒక సంఘటన, భయంకరమైనటువంటి ఒక సన్నివేశము చోటు చేసుకోబోతుంది అనే విషయం శిష్యులకు తెలియకపోవచ్చు, కానీ శిష్యులకు తెలియదు, కానీ దేవునికి మాత్రం సమస్తమును తెలుసు. అయినప్పటికీ అక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన వారి జీవితంలోకి వస్తుందని తెలిసినప్పటికీ దేవుడు వాళ్ళని అనుమతించటం కాదండి, ఆ సందర్భంలోకి వెళ్ళాలి అని బలవంతము చేసెను. దేనికి? ఎందుకు? దేవుడు అనగానే కాపాడాలి కదా, దేవుడు అనగానే రక్షించాలి కదా, దేవుడు అనగానే మనకి ఎలాంటి ఆపద రాకుండా అంటుకోవాలి కదా, మన చుట్టూ తన యొక్క కంచె వేసి కాపాడాలి కదా. మరి ఎందుకు దేవుడే వారిని ఆ సముద్రం దగ్గరికి, ఆ సముద్రంలో ప్రయాణానికి ఎందుకు అనుమతిస్తున్నారు, ఎందుకు బలవంతంగా వెళ్ళమని పంపిస్తున్నారని మనం ఆలోచించినట్లయితే కనుక చాలా విషయాలు మనం ఈరోజు ధ్యానించవచ్చండి. అయితే ఈ సందర్భం మీకు చాలా చక్కగా అర్థం అవటానికి ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను, ఆలోచించండి. ఒక తండ్రి ఉన్నారు, తన కూతురికి లేదా తన కుమారుడికి ఏదైనా ఒక విషయాన్ని నేర్పించాలనుకున్నప్పుడు ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. లేదంటే ఈ సందర్భం కాకపోయినా కానీ మీరు ఏ ఉద్యోగం గురించి మీరు ఆలోచించుకున్నా కానీ, లేదా మనం చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి ఎగ్జామ్స్ గురించి మనం ఆలోచించుకున్నా కానీ, ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ ఎగ్జామ్లోకి వెళ్ళడం కంటే ముందు కొన్ని ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. వాస్తవంగా ఆ మార్క్స్ అనేవి ఫైనల్ ఎగ్జామ్స్కి ఏం కలపరు. మనం ఎంత అందంగా రాసినా, అందంగా రాయకపోయినా కానీ ఆ మార్క్స్ అనేవి చివరి యొక్క ఎగ్జామ్కి కలపరు, కానీ రాబేస్తారు. దేనికంటే ఇదిగో చివరిలో నీకు ఈ విధంగా ప్రశ్న అడుగుతారు. వాళ్ళు 4 మార్కుల క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు, 2 మార్క్స్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు, 6 మార్క్స్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలా వస్తాయని మనల్ని ముందుగానే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసి ఆ ఎగ్జామ్లో మనం పరిపూర్ణంగా నిలబడటానికి. అలాగే మనం ఆలోచించినట్లయితే కనుక పోలీస్ ట్రైనింగ్ మనం తీసుకోవచ్చు, లేదంటే ఆర్మీ ట్రైనింగ్ మనం తీసుకోవచ్చు, లేదంటే ఏ ట్రైనింగ్ మనం తీసుకున్నా కానీ ఎదురుగా దొంగలు ఎవరు ఉండరండి, కానీ పరిగెత్తిస్తారు, ఎవ్రీడే రన్ చేపిస్తూ ఉంటారు. ప్రభుత్వం దగ్గర ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఎంతో పోషించగలిగినప్పటికీ 2 ఇడ్లీ మాత్రమే పెడతారు. దేనికంటే నీ యొక్క శరీరాన్ని నువ్వు ప్రిపేర్ చేయాలి. ఇంటి దగ్గర లేదంటే ఇంతకుముందు జీవితంలో ఫుల్గా తినటం అలవాటు చేసుకున్నారు. ఇక నుంచి మీ శరీరం ఎలా ఉండాలంటే ఏమీ లేకపోయినా కానీ పనిచేసేది ఎక్కువ,
తినేది తక్కువ, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ శరీరం స్టిఫ్గా ఉండాలి. నీ శరీరం ఎదుటుగా ఉన్నటువంటి వాడిని, ఎదుటుగా ఉన్న ఉగ్రవాదిని పట్టుకోవడానికి, ఎదుటుగా ఉన్న దేశాన్ని నాశనం చేసేవాళ్ళని పట్టుకోవడానికి, ఎదుటుగా ఉన్న దొంగలను పట్టుకోవడానికి, ఎదుటుగా ఉన్నటువంటి హంతకులను పట్టుకోవడానికి నీ శరీరం అనేది, శరీరంలో తినడానికి ఏమీ లేకపోయినా నీ శరీరం పరిగెత్తడానికి సన్నిధంగా ఉండాలనే విషయం నీకు తెలియచేయడానికి, నీ శరీరాన్ని ప్రిపేర్ చేయడానికి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కట్టడలు ఇవన్నీ కూడా. మీరు బాగా ఆలోచించినట్లయితే కనుక బైబిల్లో ఉన్న సందర్భాలు కూడా కొన్ని మనం ఆలోచించాం అనుకోండి. భవిష్యత్తులో గొల్యాత్ అనే ఒక పెద్ద సమస్యను జయించాలి గనక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దావీదు గారి దగ్గరికి సింహం రావటం గమనించవచ్చు, ఎలుగుబంటి రావటం గమనించవచ్చు. దేవుడే ఒక పరిస్థితిని మన జీవితంలోకి అనుమతిస్తున్నారు. ఎందుకంటే దీనిలో నువ్వు శిక్షణ పొంది, దీనిలో నువ్వు ఒక అద్భుతమైన ట్రైనింగ్ పొంది నువ్వేం చేయాలంటే భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఒక పెద్ద ప్రమాదాన్ని నువ్వు జయించాలి గనక, భవిష్యత్తులో రాబోయే ఎన్నో గొప్ప గొప్ప సంఘటనల్లో దేవునికి కుమారునిగా, దేవునికి కుమార్తెగా నీ యొక్క విజయ సంకేతాన్ని ఎగరవేయాలి గనక, మనలో ఉన్నటువంటి బలహీనతలను పోగొట్టడానికి, మనలో ఉన్నటువంటి బలాన్ని పెంపొందించడానికి, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి శక్తిని తొలగించడానికి దేవుడు కొన్ని సందర్భాలను, కొన్ని పరిస్థితులను మనకు నచ్చినా నచ్చకపోయినా, మనం ఒప్పుకోకపోయినా మన జీవితంలో తీసుకొస్తూ ఉంటారు. మీరు బాగా ఆలోచించినట్లయితే మనుషుల విషయంలో కూడా అండి, అప్పటి వరకు మంచిగా ఉంటారండి, కరెక్ట్గా ఆ సమయానికి మనకి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు, ఆ సమయానికి మనకి విరోధంగా మారిపోతూ ఉంటారు. అందుకే మనం చదువుకున్న మత్తయి సువార్త 14:22 మనం చూస్తే, వెంటనే ఆ జన సమూహములను పంపివేయినంతలో వెంటనే అదిగో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళనని ఆయన వారిని బలవంతము చేసెను. మనం చూస్తానండి, మరి పంపించిన దేవుడు, బలవంతం చేసినటువంటి దేవుడు, ఆ సందర్భాలకు విడిచిపెట్టినటువంటి దేవుడు దుర్మార్గుడా, పాపాత్ముడా అని మీరు అన్నట్లయితే కనుక నెవర్, కానే కాదు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవారయ్యా అంటే, దేవుడు ఎంత మంచివారయ్యా అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒక సందర్భాన్ని మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం మనం చూద్దామండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. తర్వాత మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయడు. మీరు చూస్తానండి, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగచేయును. మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా మన జీవితంలో అనేది కూడా తీసుకురారు. మనం ఎంతైతే సహించగలమో, మన లిమిట్ ఎంతైతే ఉందో ఆ లిమిట్ని పెంచడానికి మనలో ఉన్నటువంటి శక్తినంతా ఉపయోగించి మనల్ని పరిపూర్ణులుగా అంతకంతకు ఎదిగేలాగా దేవుడు మన జీవితంలో సమస్యలు లేదంటే సిచ్యువేషన్స్ తీసుకొస్తారు. కానీ అంతకంటే ఎక్కువగా మనల్ని పెట్టి మనకంటే మనం మోయగలిగినంతకంటే ఎక్కువ ప్రెషర్ మన మీద పెట్టి, మనం మోయగలిగినంతకంటే ఎక్కువ భారాన్ని మన మీద పెట్టి ఆయన అపహాస్యం చేసే లోక సంబంధమైనటువంటి వ్యక్తి కాదండి. ఆయన అంటున్నానండి, విడువను ఎడబాయను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ఇదిగో మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. మీరు ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంచడానికి, మనలో ఉన్నటువంటి బలాన్ని పెంచడానికి. మీరు ఆలోచించినట్లయితే కనుక మత్తయి సువార్తకు మళ్ళీ వచ్చేద్దాం. మళ్ళీ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో సందర్భం మనం చూస్తానండి. 25వ వచనం మనం చూస్తే, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుడు శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. చూసారా, దేనికి భయం ఎంతకి? భూతం వచ్చేస్తుందేమో. దేనికి భయం ఎంతకి? ఈ అలల్లో కొట్టుకొని పోతామేమో. దేనికి భయం ఎంతకి? అమ్మో,
చచ్చిపోకుండా ఒకవేళ బ్రతికుండి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? దేనికి భయం? ఎందుకే సముద్రంలోకి వెళ్ళిపోయిన వెంటనే ఏ తిమింగలం తినేస్తుందో ఏమో, దేనికి భయం? ఎందుకే? చూసారా, అంటే మన ఇమాజినేషన్ పవర్కే ఎక్కువ అవకాశాన్ని ఇస్తాం. మన ఇమాజినేషన్ పవర్కే కాదు అవకాశాన్ని ఇవ్వాల్సింది, అక్కడ పవర్ఫుల్ గాడ్కి అవకాశాన్ని ఇచ్చి ఫెయిత్ని బలపరుచుకోవాలి, ఫెయిత్ని నింపుకోవాలి. అందుకే భయపడకండి నేనే అని చెప్తున్నారు ఆయన. భయపడకండి నేనే అని చెప్తున్నారు. ఎందుకంటే తీసుకొచ్చింది నేనే, తీసేసేది నేనే, గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేనే. సందర్భాన్ని తీసుకొచ్చింది నేనే, సందర్భాన్ని తొలగించేది నేనే, గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేనే. దేనికి గాయపరచడం, దేనికి స్వస్థపరచడం ప్రభువా అంటే, నీలో ఉన్నటువంటి బలహీనతలు బయటకు పోవాలి. ఒక సువర్ణంలో ఏ విధంగా అయితే మలినం ఉందో ఆ మలినం బయటికి రావాలంటే ఆ సువర్ణం అగ్ని చేత కాల్చబడాలి. మనలో ఉన్నటువంటి చెడు బయటికి రావాలంటే, మనలో ఉన్న బలహీనతలో పోవాలంటే, మనలో ఉన్నటువంటి ప్రతిదీ పోవాలంటే కనుక సందర్భాలనే మన జీవితంలో అగ్ని వంటి శ్రమలు అవసరం. ఆ శ్రమలు నువ్వు భరించగలిగినంతకంటే ఎక్కువ రావు. మళ్ళీ అది కాకుండా అందులో మళ్ళీ తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా చూపిస్తా అంటున్నారు. ఆ మార్గము యేసుక్రీస్తు వారే. మీరు బాగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలగాలి. చూసారా, భయం, దేనికి భయం అంటే ఏదో అయిపోతుంది. అక్కడ ఏమి జరగదండి. బట్ జరుగుతున్నట్టుగా, జరిగిపోతే ఏంటో నువ్వు ఊహించుకుంటూ ఉంటావండి. బట్ నథింగ్ విల్ హ్యాపెన్ బికాస్ గాడ్ ఈజ్ విత్ అస్. ఇది అవ్వదండి. దేవుడు మనతో ఉండగా ఇది సంభవింపలేదు. దేవుడు ఉన్నారని మనం నమ్మగలగాలి. అందుకే మీరు చూస్తే కంటిన్యూషన్లో మీరు బాగా ఆలోచించినట్లయితే కనుక ఆయన అంటున్నారు, 30 వచనం మనం చూద్దామండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసును. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని సొల్యూషన్ ఇస్తున్నారు. ఎందుకంటే అల్ప విశ్వాసి. ఎందుకు భయం వస్తుంది మనకంటే, దేనికి భయపడుతున్నాం మనం అంటే, అల్ప విశ్వాసులుగా మనం మారిపోతున్నాం కనుక, అల్ప విశ్వాసులుగా మారిపోయాము కనుక, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని. చూసారా, ఎందుకు సందేహం? వై డౌట్? చాలామంది ప్రార్థన కూడా చేస్తారండి, దేవుడే నన్ను ఈ సందర్భంలో నుంచి బయటికి తీసుకొచ్చేది దేవుడే, మనుషుల వాళ్ళు ఎవరి వల్ల కాదు. అయ్యగారు చాలా భయంగా ఉందండి. ఏమండి, ఇందాకే ఒక 1 minute క్రితమే బలంగా ఒక డైలాగ్ చెప్పావు, మరి ఇప్పుడు ఏంటమ్మా? ఎంత చెప్పినా కానీ మనసులో ఎక్కడో లాగుతుందండి, జరుగుద్దా లేదా అని. కదమ్మా, ప్రార్థన చేశారు కదా సిస్టర్, చేసాంలేండి, కానీ మీరు కూడా చేయండి. నీ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, నీకు విశ్వాసం బలంగా ఉన్నప్పుడు నువ్వెందుకు సందేహపడుతున్నావు? ఎందుకు డౌట్? చూడండి, అల్ప విశ్వాసి 31 వచనం మనం చూద్దామండి. వెంటనే యేసు చెయ్యి చాపి, 31 వచనం, వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? ఎందుకు సందేహం? దేనికి? మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభు మన పక్షాన ఉన్నారు కదా, రిఫరెన్సెస్ చెప్తున్నాం కదా, వాక్యాలు చెప్తున్నాం కదా, విశ్వాసుకి మాదిరిగా ఉండాలి కదా. ఎక్కడ మాదిరి? ఒక ఎగ్జామ్ వస్తే భయపడతామండి, లేదంటే ప్రాజెక్టులో నుంచి ఎవరైనా తీసేస్తూ ఉంటుంటే మరి భయపడుతూ ఉంటామండి, ఉద్యోగం రాకపోతే భయపడతామండి, వివాహం జరగకపోతే భయపడతామండి, వివాహం జరిగిన తర్వాత గర్భం ధరించకపోతే భయపడుతూ ఉంటామండి. చుట్టుపక్కల ఏమనుకుంటారో ఏంటో, వాళ్ళేమనుకుంటారేంటో, వీళ్ళేమనుకుంటారేంటో, నిన్ను ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఆ మాట అంటారు, వీళ్ళు ఈ మాట అంటారు, రేపు పొద్దున్న అప్పులోడు వచ్చేస్తాడు, అమ్మో నా బాధ ఏంటి, నా పరిస్థితి ఏంటి? భయం. దేనికి భయం? అల్ప విశ్వాసి. ఓ అల్ప విశ్వాసి, ఎందుకు భయపడుతున్నావు? దేవుడు తీసుకొచ్చుతున్నటువంటి ప్రతి దాంట్లో నుంచి దేవుడు తప్పిస్తారు. రాత్రి 4వ జాము వరకు యేసుప్రభువు వారు ఏం చేశారండి? ఎందుకు రాలేదండి అంటే, అప్పటి వరకు నీ యొక్క లైఫ్ ఎలా ఉందో పరీక్షించుకోవాలి. అప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో ఆ సందర్భం నుంచి బయటకు వచ్చాక నువ్వు వివేచించాలి. అందుకే ప్రార్థన గురించి కూడా యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట మనం చూస్తే మత్తయి సువార్తలోనే మనం చూద్దామండి. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం మనం చూద్దామండి. మరియు
మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల ఏమని నమ్మాలి? దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బిలీవ్. నాకు దొరికాయి, ఐ గాట్ ఇట్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలగాలి. జరుగుద్దంటారా? ఏమో సందేహమే. జరిగిపోయిందంటారా? ఏమో సందేహమే. ఏమండి, మొట్టమొదటగా నీ ప్రార్థన మీద నీకే నమ్మకం లేనప్పుడు వేరే వాడు నిన్ను నమ్మి ఎలా ప్రార్థన చేస్తారండి? ఆలోచించండి. ఒకళ్ళు వేరే వాళ్ళు చేసినా ఒకవేళ జరిగిన నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఎందుకు? ఏదో లక్ అనుకుంటావు అంతే. జరిగితే ఏమంటావు? ఎందుకు? ఏదో దేవుడి కృప అంటావు అంతే. కానీ నా దేవుడు నన్ను నమ్మి నా కొరకు ఇదంతా చేశారని నువ్వు బలంగా విశ్వాస పూరితమైనటువంటి మాటలు నువ్వు చెప్పాలంటే, విశ్వాస సహితమైన మాటలు నువ్వు చెప్పాలంటే, విశ్వాస సహితమైన జీవితం నువ్వు జీవించాలంటే ఫస్ట్ నువ్వు నమ్మాలి. ఫస్ట్ నీలో ఆ భయం పోవాలంటే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, ఫెయిత్ కావాలి. చూడండి, యేసుక్రీస్తు వారు లేదమ్మా ఇది జరగదమ్మా, ఇది నీ కొరకు సిద్ధపరిచినటువంటి కార్యాలు కాదమ్మా, పోమ్మా. అయ్యా అయితే అయ్యిందిలయ్యా, ఇదిగో నీ బల్ల దగ్గర ఉన్నటువంటి ఒక కుప్పలాగా భావించాయా, ఏదో రొట్టు ముక్కలు ఏదో చిన్నపడే. నిజముగా ఇలాంటి విశ్వాసము ఇశ్రాయేలులో నేను చూడలేదు. నీ విశ్వాసము ద్వారా దేవుడు ఆశ్చర్యపోవాలి కానీ అసహనం వ్యక్తం చేయకూడదు. ఏంట్రా వీడికి ఇన్ని చేశాను కదా, అయినా వాళ్ళు ఏంటి ఈ అవిశ్వాసం ఏంటి? నీ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా, దేవుడు ఆశ్చర్యపోయే విధంగా ఉండాలి. ఇదిగో ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసము నేను ఇక్కడ ఎవరిలో చూడలేదు. ప్రభు ఆశ్చర్యపడి చెప్తారు ఆ మాటలు. అలాంటి విశ్వాసం మనలో కాపాడుకోవాలి. కష్టాలు ఎన్నొచ్చినా, శ్రమలు ఎన్నొచ్చినా, నిందలు ఎన్నొచ్చినా, అవమానాలు ఎన్నొచ్చినా, ఎంతమంది ఇన్ని మాట్లాడుతున్నా, ఏం జరుగుతున్నా కానీ దేవుని కొరకు మనం నడుస్తున్నామా లేదా, దేనికి భయపడకుండా వెళ్తున్నామా లేదా, విశ్వాసంలో బలవంతులుగా ఉన్నాం లేదనేది మనం చూసుకోవాలి. అలాంటి గొప్ప విశ్వాసము కలిగి మనం ముందుకెళ్ళినట్లయితే కనుక ఎన్నో సాధించవచ్చండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకాశలను మనం సాధించవచ్చండి. పరిశుద్ధతను మనం కాపాడుకోవచ్చండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ఇష్టంగా మనం ఉండొచ్చండి. హెబ్రీ పత్రిక 11:4 ప్రకారంగా. కనుక ప్రియులారా, దీనికి భయపడకండి, విశ్వాసంలో బలవంతులు కండి, దేవుని యొక్క మాటలు ఎక్కువగా వినండి, దేవుని యొక్క సన్నిధులు ఎక్కువగా గడపండి, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడం కొరకు ప్రయత్నించండి, ప్రార్థించండి. చేసే ప్రతి ప్రార్థన కూడా మీరు పొందుకొని ఉన్నారు అని నమ్మి ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారని మీకు మనం చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, అనేకమైన విషయాలు మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా మీ యొక్క మాటలు వింటున్నారో తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లైవ్లో చూస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో ప్రభావ కృంగిన ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగుంచి నడిపించండి, బలపరచండి, ఆదరించండి, దీవించండి తండ్రి. ప్రభా మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ప్రతి ఒక్కరు నిలబడినట్లుగా, మీ యొక్క నామానికి తండ్రి ఇష్టపూర్వకంగా ప్రతి ఒక్కరు సిద్ధపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా కృంగిన ప్రతి ఒక్కరు హృదయాన్ని లేవనెత్తండి, స్థిరపరచండి, బలపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి అర్హమైన పాత్రగా వినియోగించుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి యొక్క పరిచర్యకు ప్రభువా ఆర్థికంగాను ప్రార్థనా పరంగాను మా తండ్రి సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్క కుమారుని, ప్రతి ఒక్క కుమార్తెను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్య నుంచి మా తండ్రి వారు విడుదల పొందినట్లుగా కృప చూపించండి, నడిపించండి తండ్రి. ప్రభువా ఈ యొక్క పరిచర్య ఇంకా వేగంగా వెళ్ళడానికి ఆ కొరతగా ఉన్న ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా తీర్చండి, మీ చిత్త ప్రకారం నడిపించండి, సహాయించండి తండ్రి. మీ కృపలో బలవంతులుగా మా తండ్రి మమ్మల్ని చేయండి తండ్రి. మీ యొక్క సన్నిధిలో నిలబెట్టండి, నడిపించండి, సహాయించండి, మీ చిత్త ప్రకారంగా నడిపించండి తండ్రి. తండ్రి మీ చిత్తమైతే మీ అందరూ మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.